భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చెందిన భూములు ఏపీలో ఆక్రమణకు గురవుతున్నాయి. పురుషోత్తపట్నంలో ఉన్న దేవస్థానం భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు అడ్డుకునేందుకు వెళ్లగా గ్రామస్తులు అడ్డుకున్నారు. తెలంగాణ అధికారులు ఏపీకి రావద్దని హెచ్చరించారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూముల్లో ఎలా నిర్మాణాలు చేపడతారని ఆక్రమణదారులను అధికారులు నిలదీశారు. స్వామి దేవస్థానం భద్రాచలం చెందిన అల్లూరు సీతారామరాజు జిల్లా పురుషోత్తపట్నం గ్రామంలో ఈరోజు ఆక్రమణలు జరుగుతున్నాయని తెలవగా మా దేవస్థానం సిబ్బంది అంతా కలిసి ఆక్రమణ తొలగించడానికి వెళ్ళడం జరిగింది. ఆక్రమణ తొలగించడంలో భాగంగా అక్కడున్న ఆక్రమణదారులు అందరూ కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి ఆక్రమణ తొలగించము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మా యొక్క దేవస్థానం సిబ్బంది యొక్క విధులను అడ్డగించడం జరిగింది. ఆక్రమణ కొనసాగించి చేస్తాము, తెలంగాణ సంబంధించిన వారు ఎవరు కూడా ఆంధ్రలో రావడానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది. ఈ మొత్తం భూములు కూడా పురుషోత్తపట్నం భూములన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవి. దేవాలయం మటుకు తెలంగాణలో ఉన్నది. దేవాలయం చెందిన భూములన్నీ పురుషోత్తపట్నంలో ఉండడం వల్ల జ్యుడిషియల్ ప్రాబ్లం అనే సమస్యను క్రియేట్ చేసి ఎటువంటి సహకారాలు అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇటు ఆంధ్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి సహకారాలు అందించట్లేదు. వచ్చారు ఈరోజు రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు ఫోన్లు చేయగా వచ్చి వారు కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. దేవస్థాన ఉద్యోగుల్ని వారి యొక్క విధుల్ని అడ్డగించి ఆ భూముల్ని, దేవస్థాన భూముల్ని కాపాడుకోలేని స్థితిలో ప్రస్తుతం ఉన్నది. మా సిబ్బంది అంతా కూడా వెళ్ళి ఏమీ చేయలేని స్థితిలో తిరిగి వచ్చున్నాము. ఈ విషయంలో మీడియా మిత్రులు